టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీలో భారీ చేరికలతో సందడి వాతావరణం నెలకొంది. తలగురికి గురు అప్పారావు గారు, శ్రీ కడియా సూర్యనారాయణ గారు. ప్లీజ్ ప్లీజ్ తల్లి అన్నా, ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ దయ ఉంచి మీడియా వారికి స్టేజ్కి మధ్యలో ఉంచకండి ప్లీజ్ అన్నా. ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు చాలా శుభదినం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో అట్టహాసంగా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన నాయకులు, రేపు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి, ఇప్పుడే మనందరి సమక్షంలో పెదకూరపాడు, అమలాపురం, గజపతి నగరం, తణుకు ఈ 4 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. 2019లో సైకో జగన్ అధికారంలోకి వచ్చి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మన రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా దేశ స్థాయిలో పూర్తిగా దిగజారిపోయినటువంటి విషయాన్ని
మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు అవుతుంది. మనకి మన పార్టీకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరం కూడా చూశాం. ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నాం. అందరం కూడా పోరాటం చేసి మన పార్టీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సైకో జగన్ పని అయిపోయింది. ఇంకా రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మా ఉత్తరాంధ్రలో ముగించారు. ఉత్తరాంధ్రలో ముగింపు సభ పెట్టాం. ఆ సభ జరగకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఉత్తరాంధ్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కన్ని విని ఎరుగున విధంగా లక్షలాదిగా జనాలు వచ్చి సభని విజయవంతం చేసిన విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మనకింకా 100 రోజులు సమయం ఉంది. చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ప్రతి నిమిషాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి నిమిషం కూడా కష్టపడి పనిచేయాలి. పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఎన్నిక వైసీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కాదు. వైసీపీ పార్టీకి, జనసేన పార్టీ కాదు. వైసీపీ పార్టీకి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనలో 5 కోట్ల మంది కూడా ఇబ్బంది పడ్డారు. అన్ని ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి. ఈరోజు అధికారులు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుంది, మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు. అధ్యక్షుల వారు అన్ని విషయాలు మాట్లాడతారు. మన మీద విపరీతంగా కేసులు పెట్టారు, సంబంధం లేనటువంటి కేసులు పెట్టారు. ఎవరమైనా సరే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పులు, ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి సోషల్ మీడియాలో పెట్టినా సరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే, నిన్న అమెరికా నుంచి ఒక అబ్బాయి హైదరాబాద్లో దిగితే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. ఎంత దారుణం అంటే, అసలు ఈ అధికారులు చదువుకున్నారా? ఈ అధికారులకు అవగాహన ఉందా? ఈరోజు ఆయనకి అరెస్ట్ చేసి రోజంతా తిప్పి 41 నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు. ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటి దారుణం, సిఐడి ఏంటి ఈ విధంగా వ్యవహరిస్తుందని ప్రతి ఒక్కరూ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. అందుకే సోదర కార్యకర్తలారా, ఈరోజు మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 100 రోజులు పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని నిలబెట్టుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరపున సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.
సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అచ్చెన్నాయుడు గారు. ఇప్పుడు తణుకు నుంచి జాయిన్ అయినటువంటి పెద్దలు కడియాల సూర్యనారాయణ గారిని క్లుప్తంగా 2 నిమిషాలు మనసులో కోరుతా ఉన్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా మన అధినాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మా ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే శ్రీ రాధాకృష్ణ గారికి, అలాగే మొత్తం వేదిక నిర్వహించిన నాయకులకు, సమావేశం ఇచ్చేసిన తెలుగుదేశం వీరాభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం అంటే మేము ఎక్కడో పుడితే ఇంత పెద్ద డయాస్ మీద అవకాశం కల్పించారంటే అక్కడే మన పార్టీ ఎంత గొప్పగా, ఎంత సామాన్యుడికి కూడా ఎంత అందుబాటులో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఒక స్నేహితుడు బాగుపడాలంటే అతనికి ఉన్న స్నేహితులు అతన్ని సరిగ్గా చూస్తే కానీ అవుతాం. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఓ బాధ్యతగా ఉన్న నాయకుడు కావాలి. ఆ బాధ్యత లేక రాష్ట్రం ఇప్పుడు అధోగతి పాలైంది. ఆ బాధ్యత గల నాయకుడు ఎవరా అంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇప్పుడున్న పార్టీ ఏం చేస్తుందంటే ఏదో కంటి తురుపు చర్య కింద బీసీలకి కార్పొరేషన్లను ఇచ్చి అందులో నిధులు లేవు, కూర్చుంటాక సీట్లు లేవు. ఎందుకురా అంటే ఏదో చేసామని. బీసీలకు ఏదైనా చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. మహామగ నాయకులు తయారు చేసింది. కింజర నాయుడు గారు అవని, బాలయోగి గారు, అయ్యన్న పాత్ర గారు, యనమల రామకృష్ణ గారు, ఇటువంటి ఎందరో నాయకులు మనకు అందించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదండి, అది బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పిన మహాన్నత వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మీరు ఎందుకంటే మీకు చెప్పేది, ఒక తెలుగుదేశం అన్నది ఒక పార్టీ కాదు, అది ఒక వైబ్రేషన్. చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఒక మీరు మామూలుగా కూడా ఒక వ్యక్తి కాదైనా మన అందరూ కలిసి సమిష్టి కృషి అయితేనే చంద్రబాబు నాయుడు గారు అదో బ్రాండ్. అందు గురించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కలిసి ఆయనకి అన్ని విధాల సౌకర్యం చేస్తే మన బతుకులు, నెక్స్ట్ ఫ్యూచర్ బతుకులు బాగుపడాలంటే మాత్రం ఆయన ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజన్, జగన్ అంటేనే ప్రిజన్. లెక్కేసుకోండి, అది జైలు కావాలా, భవిష్యత్తు కావాలా? భవిష్యత్తుతో మనం అందరం చేసుకోగలిగితే మన తరాలన్నీ బాగుంటాయి. ఇక నెక్స్ట్ మా తణుకు ఎమ్మెల్యే గురించి ఒక్క నిమిషం సార్. ఆర్మీల రాధాకృష్ణ గారు, ఆయన నిజంగా కూడా సార్ మా తణుకు ఆర్మీల రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే మన ఏ క్యాండిడేట్కైనా 3 విషయాలు చూసి, నేను 83 నుంచి కూడా పార్టీలో ఉన్నాను, మధ్యలో అన్ని కార్యాలయాలు బయటికి వెళ్ళాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే ఒక కమిట్మెంటు, ఒక ఆన్సర్, ఒక అకౌంటబిలిటీ, ఒక పారదర్శకత, ట్రాన్స్ఫరబుల్, ఇవన్నీ ఉన్న వ్యక్తులనే ఆయన ఎమ్మెల్యేల కింద సెలెక్ట్ చేసి సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మా రాధాకృష్ణ గారు. ఈసారి మాకు రాధాకృష్ణ గారిని మాత్రం అత్యున్నత మెజారిటీ జిల్లాలోనే, మా పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద మెజారిటీతో. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కింద రాడండి, అందరినీ ఓన్ చేసుకుంటాడు, తమ్ముడు అన్నయ్య అంటాడు, చిరునవ్వుతో పలకరిస్తారు. మా నాయకుడిని చూడండి, మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నాం అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తా ఉండి అందరూ చేసుకుంటున్నాడు. మా తణుకు బీసీలు అందరూ కూడా, ఎందుకంటే నేను ఆ బీసీ మధ్యలో ఆ పార్టీలోకి వెళ్ళాను కాబట్టి చెబుతున్నా, కాగితం మీద బీసీ అని చూపిస్తారు తప్ప దానికి నేను ఎన్నో పదవులు చేశాను, బీసీలో రాష్ట్రంలో పదవులు చేశాను, కానీ గుండు సున్నా చూపించారు నాకు. పేరుకు తప్ప బీసీలను అణగదొక్కి పార్టీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది వైఎస్ జగన్ గారి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. బీసీలకు కానీ ఎవరికైనా సరే భవిష్యత్తులో ఆశలు కానీ భవిష్యత్తుకు ఉండాలనుకుంటే మన తెలుగుదేశం పార్టీ అని చెప్తూ, ఇటువంటి డయాస్ మీద నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా పార్టీ అధ్యక్షుల వారికి, మా అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. వక్తలు క్లుప్తంగా మాట్లాడాలి, 2 నిమిషాలు. మనం చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు తణుకు ఇన్ఛార్జ్ తమ్ముడు రాధాకృష్ణన్ 2 నిమిషాలు మాట్లాడిన కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి
తెలుగుదేశం పార్టీ పట్ల గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో తెలుగుదేశంలో చేరడానికి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోదర సోదరిమణులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాబోయే 100 రోజుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంకి రావటం ఖాయం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే విధంగా ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీలో చేరడానికి వస్తున్నారంటే దానికి నిదర్శనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన, అసమర్థ పరిపాలన ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అయితేనే మరలా మా బతుకులు బాగుపడతాయి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు అంతా కూడా బాగుంటుందని ఒక నమ్మకంతో ఈరోజు బీసీలు కానీ వివిధ సామాజిక వర్గాలు కానీ ఎస్సీలు కానీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు మా తణుకు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడనే ఒక ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు శ్రమించి ఆ ఎన్నికల్లో గెలవడానికి కృషి చేసినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన వారందరికీ కూడా ఈ సభా వేదికగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా అధ్యక్షులు కూడా వినవించుకునేది, మీకు దండం పెడతా, అనవసరం డిస్టర్బెన్స్ ఆడవాళ్ళు ఉన్నారు, కొంచెం మీరు డిసిప్లైన్ లేకపోతే ఇంత పెద్ద మీటింగ్ అనవసరంగా కొంచెం వెనక్కి వెళ్ళండమ్మా ప్లీజ్. కొద్దిగా సహకరించండి ప్లీజ్, కొద్దిగా సహకరించండి. కొద్దిగా బాబు ఏయ్ కొంచెం బ్యాక్ పదండి, అలా అంత పదండి వెనక్కి, అలా పదండి ప్లీజ్. కొద్దిగా నువ్వు పదవా, నువ్వు ముందు నువ్వు పదా ప్లీజ్. మహిళలు తోచుకుంటున్నారు అనవసరంగా. ఈరోజు తణుకు నియోజకవర్గం నుంచి సార్ ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు, యాదవ సామాజిక వర్గం నుంచి, కొప్పువేలమ సామాజిక వర్గం నుంచి, సెట్టిబల్జ సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి, ఈ విధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి పదవుల్లో ఉన్నటువంటి వారు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మీ మీద నమ్మకంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ నాయకత్వంలో పనిచేయడం కోసం వారందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. ఇప్పుడు అమలాపురం ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు ఆనందరావు గారిని క్లుప్తంగా మాట్లాడి కోరుతా ఉన్నాను. సార్ ఒక్క పేరు చెప్పి తొందరగా క్లోజ్ చేసేయాలి ప్లీజ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి ప్రీతమ నాయకులు, కాబోయే రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అమలాపురం నుంచి సత్యశ్రీ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో పాటు చాలామంది జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈరోజు ఇక్కడ జరుగుతున్న జాయినింగ్లు ప్రారంభం మాత్రమే. రాబోయే 2 నెలల్లో లక్షలాది మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి
సిద్ధంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి కారణం ఒకటే. ఈ జాయినింగ్ కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణం. ఈ కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు, కుక్కల చింపిని విస్తర మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పులు భయం చేసినందుకు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు గుర్తించారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ అఖండ విజయాన్ని చేకూర్చి చంద్రబాబు గారు మళ్ళా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడగలిగే స్థాయికి తెస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఆనందరావు గారు. ఇప్పుడు డాక్టర్ సత్యశ్రీ గారు వారిని క్లుప్తంగా మనసులో కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యశ్రీ. నాతో పాటు విచ్చేసిన నా అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అండ్ పెద్దలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అట్లాగే నాతో పాటు వచ్చిన నా కార్యకర్తలందరూ ఈ జాయినింగ్కి విచ్చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను ఒకటే కోరుకుంటాను మీ అందరితోటి, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ముందరికి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మనం సీఎం చేసి మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టాలి. అప్పుడే మనం ముందరికి వెళ్ళగలుగుతాము. అందరికీ నేను ఒకటే విన్నపం చేసేది ఏంటి, మన సైకిల్ గుర్తుకి ఓటు వేసి మళ్ళా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. మళ్ళీ మన చైతన్యాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకోవాలి. మనం ముందరికి వెళ్ళాలంటే మన చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం సపోర్ట్ చేసి ముందరికి వెళ్ళాలి. అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ డాక్టర్ సత్యశ్రీ గారికి. ఇప్పుడు గజపతి నగరం ఇన్ఛార్జ్ గౌరవనీయులు అప్పలనాయుడు గారిని మహాసభ కోరుతా ఉన్నాను సభను ఉద్దేశించి. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, రేపు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అవినీతమైపోయి యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సమయంలో మన యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువతను కాపాడడం కోసం, ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో సొంతంగా తెలుసుకోవడం కోసం ఎంతో శ్రమపడి, ఒకవైపు అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఆయన చేతిలో ఉన్న మైకు లాక్కున్నా సరే భయపడకుండా ముందుకి నాయకుడుగా తిరిగి వచ్చి, ఇటీవల మా విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్రలో యువగలం కూడా ముగింపు కార్యక్రమం మహోన్నతంగా చేసుకున్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తే అత్యద్భుతంగా ఉంది. రాష్ట్రంలో నలుగు చెలల నుంచి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్కసారి చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అయిపోయింది. 2014-19 ఎమ్మెల్యే చేసినప్పుడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఆ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరలా ఈ రోజున ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, చరిత్రలో చూసుకుంటే ఒక రాక్షసుని సంహరించాలంటే అన్ని శక్తులు కూడా కలిస్తేనే దేవుడు కూడా రాక్షసుని చంపడానికి ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు మనం అందరం కలిసి
ఏకన్ముఖమై కలిసి కట్టుగా అవినీతి పాలన పూర్తిగా అంతమొందించాలని మనందరూ కలిసిగా బాసటగా నాయకుడికి అండగా ఉండాలని, అలాగే ఈరోజు మా నియోజకవర్గంలో మా పార్టీలో జాయిన్ అవ్వడం వచ్చిన పెద్దలందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ, మా సోదరుడు కొండపల్లి కొండలరావు గారిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అవినీతి అంతం అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన యువ నాయకుడు, భవిష్యత్తు ఆశ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ అప్పలనాయుడు గారికి. ఇప్పుడు పెద్దలు కొండపల్లి పైడితల్లి గారి తనయులు కొండపల్లి కొండలరావు గారు మాట్లాడుతుందా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు, ఎంతో దూర ప్రాంతాల నుంచి గౌరవంతో కార్యక్రమం విజయవంతం చేయాలని తమ నాయకుల్ని పార్టీలో ఆహ్వానంతో వచ్చిన సోదరులకు సోదరీమణులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కార్యక్రమాల వల్ల ఇంత ఉత్సాహంగా ఉన్నాం మనం. ఒక్కసారి వేయండి అని ప్రాధేయపడి ఒకసారే కదా చేస్తే ఏమైపోయిందని అనుకుని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నాం మన అందరం కూడా. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఆయన చేసిన పనుల వల్ల అన్ని వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అవనియండి, ఉద్యోగస్తులు అవనియండి, వ్యాపారస్తులు అవనియండి, కార్మికులు అవనియండి, భవన కార్మికులు అవనియండి, అందరూ కూడా ఇవాళ మాకెందురా బాబు ఈ గవర్నమెంటు ఎంత దూరం పోతుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎప్పుడు చూస్తాం మనం అని ఆతృతతోటి జనాలందరూ చూస్తున్నారు. ఇవాళ 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు గారు విజృంభంతో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా విజృంభించేదో ఇవాళ మళ్ళీ అదే ప్రపంచం మనం చూస్తున్నాం. ఇవాళ అర్ధరాత్రిప్పుడు సారు చంద్రబాబు నాయుడు గారు ర్యాలీలు తీసిన, పర్యటనలు చేసిన, వంటలు వండుకొని మహాప్రభు ఎప్పుడు వస్తారో మీరు మాకు ప్రసంగం చేయండి, మాకు ఆతిథ్యం ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని ప్రాధేయపడుతూ వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా జనాలు. అటువంటి పరిస్థితుల్లో పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కూడా నా తలకు విన్నపం, ఆతృతతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇవాళ మనకి 90 రోజులు ఉంది. మీరు ఏ నియోజకవర్గంలో మీరు బొట్టి పెట్టి వీడి క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి నేను బీఫారం ఇస్తానంటే అన్ని సీట్లు గెలిపించుకోవడానికి ఇవాళ కార్యకర్తలందరూ కూడా రెడీగా ఉన్నారు. కనుక దయచేసి ఆ ఆతృతతో ప్రజలందరూ చూస్తున్నారు. ఎంతో ఆదరాబానులతో ప్రజలందరూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా. దయచేసి మీ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలను గౌరవించే విధంగా అందరినీ చూసుకొని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. మా జిల్లాలో అయితే గౌరవనాయుడు గారి కుటుంబం అవనియండి, కొండపల్లి పైడితల్లి నాయుడు గారి కుటుంబం అవనియండి, నారాయణ నాయుడు గారి కుటుంబం అవనియండి, వాళ్ళ అప్పలనాయుడు గారి కుటుంబం అవనియండి, మా గౌరవ పెద్దలు, మా నాయకులు
పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఈ జిల్లాలన్నీ కూడా వెళ్తున్నాయి. వారిని గౌరవిస్తూ అభిమానిస్తూ ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. కనుక దయచేసి వారు ఏది చెప్తే అది మేము ముందుకెళ్తాం. కనుక రాబోయే రోజుల్లో కూడా అలాగే వెళ్తాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అభిమానంతో ముందుకుండి పార్టీని విజయవంతంగా నడిపిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అవనివ్వండి, అచ్చెన్నాయుడు గారికి అవనివ్వండి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా అభిమానంతో జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెదకూరపాడు ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు కమ్మలపాటి శ్రీధర్ గారి మాటలు కోరుతా ఉన్నాను క్లుప్తంగా. సైలెన్స్, సైలెన్స్. కూర్చోడమ్మా, కూర్చోండి. పెద్దలు, గౌరవనీయులు, తెలుగు వారి పాలిట దిక్చూచి రేపు 100 రోజుల్లో మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా కాబోతున్న మన నాయకులు, మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కువ టైం పెద్దలు మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ, 100 రోజుల్లో కని విని ఎరగిన రీతిలో మనం కష్టపడి మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం నిద్రపోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన బాధ్యత మనకుంది. మీ అందరికీ తెలుసు, ఒక్కసారి అని ఈరోజు రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి. మీ పిల్లల మీద కేసులు, మీ మీద కేసులు. మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామంటే మీ పిల్లల మీద కేసులు పెట్టి ఈరోజు ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. అదే కాదు, అన్ని రంగాల్లోనూ మనం వెనక్కిపోయాం. వెనక్కిపోవటం కాదు, మన నాయకుడు చెప్తాడు, ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రంగాల్లో ముందుకెళ్లే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం. ఈరోజు ఆలోచిస్తున్నారు ప్రజలు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇంకా ఈ తాడేపల్లిలో ఉన్న వ్యక్తి ఇంకా కళ్ళు తెరవలా, ఇంకా కళ్ళు మూసుకుపోయే ఉన్నాయి. అందుకే నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా ఈ 100 రోజుల్లో కనుమరుగవుతుందనేది ఇది వాస్తవం. పైనుండి దేవతలు చెప్తున్నారు, భూమి ఉన్న ప్రజలు చెప్తున్నారు. అన్న ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు ఈ సమాజంలో ఉన్న ప్రజలు దేవుళ్ళుగా భావిస్తే ఈ దేవుళ్ళన్నీ చెప్తున్నారు, రేపు 2024కి వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయిపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. ఇది వాస్తవం అనేది ఈరోజు నేను చెప్తున్నది కాదు, ప్రజా సముద్రం చెప్తా ఉంది. ప్రజలు చెప్తున్నారు, మనకి మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి పునర్జన్మనిచ్చి ముందుకు తీసుకెళ్ళటానికి
మన నాయకుడు ప్రణాళికాబద్ధంగా సిద్ధంగా ఉన్నారు. మనం అందరం వారికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ కోమలపాటి శ్రీధర్ గారు. ఇప్పుడు పెద్దలు ఎన్వివిఎస్ వరప్రసాద్ గారిని క్లుప్తంగా మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. నమస్కారం. ఈనాటి నవ్యాంధ్రప్రదేశ్ దిక్చూచి జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్య సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజవరపు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, మన పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారికి, మన ప్రీతమ ఇన్ఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో నలుచెరగల నుంచి కూడా ముఖ్యంగా మరీ ముఖ్యంగా యువత మహిళలు ఈ పార్టీకి చేరటానికి మేమందరం కూడా మీ వెంట ఉన్నాము అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వెన్నుగా దన్నుగా ఉండటానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. నేను ఒక 2 నిమిషాలు అధ్యక్షుల వారి అనుమతితో చిన్న ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా కుటుంబం 7.5 దశాబ్దాలుగా పెదకూరపాడు, సత్తెనపల్లి, పాత ఫిర్కాలో రాజకీయం నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా చేసినా, జిల్లా బోర్డు మెంబర్గా చేసినా, నేను ఎంపీపీగా చేసిన, పెద్ద చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సహకార బ్యాంక్ డైరెక్టర్గా చేసినా కానీ ఎప్పుడూ మేము పొరపాటు చేయలేదు. మీ అందరి దీవెనలతో మంచి అనిపించుకున్నాం. కానీ చిన్న పొరపాటు, గత ఎలక్షన్లో కమ్యూనికేషన్ గ్యాప్ కానివ్వండి, ఈగో ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నేను పొరపాటు చేసిన వాస్తవం. ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి కూడా నేను వెంటనే 1 సంవత్సరానికి మాత్రమే ఆ పార్టీ కార్యక్రమాల్లో నేను యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత చారిటీ కార్యక్రమాలు, విద్యకు సంబంధించినవి కానివ్వండి, వైద్యానికి సంబంధించినవి కానివ్వండి, అనేక కార్యక్రమాలని మన నియోజకవర్గంలో మా నాన్నగారు మమ్మపేట చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈ సమాజం బాగుంటే మనం బాగుంటాం, పేదవాడు బాగుంటే మనం బాగుంటాం, పేద మహిళ బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా అయితే ఈ సమాజ హితాన్ని కోరాడో నేను కూడా అందులో ఒక రేణువుగా పనిచేయడం జరిగింది. అంతేకాదు ఈనాటి ప్రభుత్వాన్ని అందరం నమ్మి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఏ రంగం చూసినా కానీ, అటు నిర్మాణ రంగం కానివ్వండి, రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కుంటుపడిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిందే. ఈనాడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకోవాలి అని అంటే మళ్ళా మనందరూ కూడా, మీ అందరూ కూడా ఒక సైన్యంలాగా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గంలో ఎవరైతే మన ఇన్ఛార్జిగా ఉన్నారో వారికి మనం పట్టం కట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళా మనం సర్వముఖోద్యమం చేసుకోవాల్సిందిగా, దానికి మనందరూ కూడా లోకేష్ గారి నాయకత్వం కానివ్వండి, జన సైనికులతో కానివ్వండి, అందరితో కూడా కలిసి రేపు రాబోయేటటువంటి కురుక్షేత్ర ఎన్నికల్లో శాంతికి, అశాంతికి, అభివృద్ధి నిరోధకానికి, ఘర్షణకి, మంచికి జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా సంధానకర్తలు కావాలని చెప్పి, ఒక సైన్యంలో పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నేను తప్పు చేసినా కానీ, నేను పొరపాటు చేసినా కానీ మన బిడ్డ పొరపాటు చేశాడు అనే ఉద్దేశంతో నన్ను నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా కుమారుడి వివాహానికి శుభలేఖ ఆహ్వానానికి ఇవ్వడానికి సార్ దగ్గరికి వెళ్ళా. నా కళ్ళు చెమర్చిని. నా జీవితంలో నేను పెద్ద పొరపాటు చేశాను కావాలా అనుకున్నా. ఆనాడు ఆయన నన్ను రిసీవ్ చేసుకునేటువంటి విధానానికి నా జీవితం, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నా జీవితం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సేవ తీసుకుంటూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇప్పుడు కంచేటి సాయిబాబు గారు క్లుప్తంగా
ముందుగా ఒక్క నిమిషం ప్లీజ్, సార్ కూడా మాట్లాడాలి, ఒక్క నిమిషం అయిపోయి పడుతుంది. ముందుగా ఈరోజు మరి మేము పెదకూరపాడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మరి మా మిత్రులతో అందరితో కలిసి మేము ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దలు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నలుచెరగల నుండి పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి మరి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే మా వ్యక్తిగత అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికి కూడా, మరి ముఖ్యంగా యూత్కి, మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి చాలా సంతోషంగా ఉంది. మరి గత 10 సంవత్సరాల నుంచి నేను, మీ అందరికీ తెలుసు, నియోజకవర్గంలో 2013లో నేను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అంత ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మరి పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, కోడెల శివప్రసాద్ గారు కానీ, అలాగే కొమ్మాలపాటి శ్రీధర్ గారు కానీ, ఇటువంటి పెద్దలందరి నాయకత్వంలో ఈ జిల్లాలో మరి క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. మరి ఆ కాలంలో మరి ఆ రోజు పార్టీ, ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మా మీద ఎన్నో అక్రమ కేసులు బనాయించారు, మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా ఏ రోజు కూడా పార్టీ మారుదామని ఒక చిన్న ఆలోచన కూడా రాలేదు. కానీ కొన్ని పరిస్థితుల వలన, విధిలేని పరిస్థితిలో నేను ఆ రోజు పార్టీ మారిన పిదప ఎక్కడున్నా నిజాయితీగా పనిచేయాలని చెప్పి నాకు ఉన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల పాటు ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి పార్టీని రెండు జనరల్ ఎలక్షన్లో కూడా మరి అధికారానికి పార్టీని ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించే దిశగా నేను నా వంతు మరి కత్తి తీసుకొని పనిచేయడం జరిగింది. మరి చాలామంది మిత్రులు నాతో పాటు కలిసి ఆ రోజు నడవడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు వారిలో కొంతమంది ఒత్తిడి తట్టుకొని రాలేకపోయారు. రాబోయే కాలంలో వాళ్ళు కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈ 10 సంవత్సరాల్లో మరి ఆ పార్టీని ఏ రకంగా అయితే అభివృద్ధి చేసామో కష్టపడి నియోజకవర్గంలో, రాబోయే కాలంలో జీవితాంతం మా శ్వాస ఉన్న వరకు, ఒంట్లో ఓపిరి ఉన్నంత వరకు మరి ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీని ఈ పెదకూరపాడులో అత్యధిక మేరటితో గెలిపిస్తామని చెప్పి మీ అందరి ముందుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ముందుగా ప్రమాణం చేస్తూ మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పండి ప్లీజ్. అలాగే మరి ఈ మధ్య మన నియోజకవర్గంలో ఒక లిల్లీ పుట్టు తిరుగుతున్నాడు, మీ అందరికి కూడా తెలుసు. అతను పేరుకే ఎమ్మెల్యే, చేసేదాన్ని చిల్లర పనులు. మరి అతనికి అక్షరం ఒక్క చదువు రాదు. కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణానదిలో ఏ రకంగా ఇసుక దోపిడీ చేయాలో అతను తెలిసినంతగా ఎవరు తెలియదు. మరి మీ అందరికీ తెలుసు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు. మరి వాటికి వ్యతిరేకంగా పోరాడినందుకు నన్ను, మిత్రులు నాగేంద్ర గారిని, మరి మమ్మల్ని ఆఖరికి రాజమండ్రిలో 83 రోజులు నేను పీడీ యాక్ట్లో ఉండటం జరిగింది. మీ అందరూ కూడా మద్దతుగా మరి నిలిచి ఎంతోమంది మా కోసం మరి మేము బాగుండాలని చెప్పి కోరుకున్న ప్రతి ఒక్క మిత్రుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచే వరకు నిరంతరం పోరాడతామని చెప్పి మీ అందరి ముందు సభాముఖంగా ప్రమాణం చేస్తూ సెలవు తీసుకున్నాను. ఆఖరిగా ఇప్పుడు దండా నాగేంద్ర గారు వారిని క్లుప్తంగా మనసు. అందరికి నమస్కారం. మనం ఎక్కువసేపు మాట్లాడకూడదు. మన పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన వైసీపీ విముక్త నాయకులు, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బాబు గారు ఒక్క నిమిషం అండి సార్. ఇక్కడికి ఎంతోమంది ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సార్ బాబు గారు ఒకటండి, ఇక్కడికి వచ్చిన మేము ముగ్గురు మాత్రమే కాదు సార్. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీలు, ప్రెసిడెంట్, వైస్ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు ఎంతోమంది వచ్చి ఉన్నారండి.
వైసీపీ నుంచి రావడానికి ఇంకా రానున్న కాలంలో ఎంతోమంది మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా పోరాడుతూ ఉన్నారండి. ఒకటే, వైసీపీ గవర్నమెంట్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చింది. దాంట్లో మేమందరం కూడా తప్పు చేస్తున్నాం, ఖచ్చితంగా తప్పు చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదండి, బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్టర్ అండి. ఆయన నెంబర్ 1 కాంట్రాక్టరు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అతని కింద సబ్ కాంట్రాక్టర్లు అండి. అతను రాష్ట్రంలో దోచంది ఏమీ లేదండి. మట్టి, ఇసుక, మందు అన్ని రకాలుగా దోచేస్తూ ఉన్నారండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రానున్న కాలంలో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మన రాష్ట్రాన్ని, మనకి అమరావతిని నిర్మించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన సదావకాశం ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ జై చంద్రబాబు, జై లోకేష్, జై అచ్చెన్నాయుడు. ఇప్పుడు తర్వాత మన అధినాయకులకు సందేశం తర్వాత తణుకు, అమలాపురం, గజపతి నగరం, పెదకూరుపాడు నుంచి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా వారికి కూడా కండువా కప్పి అప్పుడు మీ గ్రూప్ ఫోటో తీస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్లో గాడి పెట్టడానికి కోసం ఏదైతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విజయం కోసం అందరు సంకల్పించుకుని ఈరోజు జాయిన్ అయ్యారు. అందరూ కూడా స్వాగతం పలుకుతూ మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుందా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, జీవి ఆంజనేయులు గారు, కొమ్మలపాటి శ్రీధర్ గారు, రాధాకృష్ణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రెడ్డి అనంతలక్ష్మి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, ఆనందరావు గారు, మందలపు రవి గారు, కొండపల్లి అప్పలనాయుడు గారు, సత్యానందం గారు, స్వామిదాస్ గారు, పాతర్ల రమేష్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, అదే మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే తణుకు నుంచి గుర్రు అప్పారావు, కడియాల సూర్యనారాయణ, వీళ్ళు కాకుండా ముఖ్యమైన నాయకులు చాలామంది బడుగు బలహీన వర్గాల నుంచి పార్టీలు చేరుతున్నారు. వారందరికీ సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అమలాపురం నుంచి సత్యశ్రీ గారు, మాజీ ఎంపీ ఐతాపత్తుల బుచ్చి మహేశ్వరరావు గారు కుమార్తె, వారి హస్బెండ్ కూడా ఐఏఎస్ ఆఫీసరు, వారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి వచ్చారు. వారికి, వారి అనుమాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను. ఇంకో పక్క గజపతి నగరం కొండపల్లి కొండలరావు, ఆయన కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళ తండ్రి కూడా అక్కడ ఎంపీగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బయటపోయి మళ్ళీ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మాతృ సంస్థకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరపున స్వాగతం పలుకుతున్నాను. ఇకపోతే పెదకూరపాడు, ఇక్కడే ఎన్వివిఎస్ వరప్రసాద్ గారు, కంచేటి సాయిబాబు గారు, దండా నాగేంద్ర గారు, వీళ్ళందరినీ చూస్తే ఓసారి బాధ, ఆవేదన కూడా కలుగుతుంది. ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు, సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాన జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు. అదే జరిగింది ఇప్పుడు సాయిబాబు విషయంలో. అక్కడ నేను చూశాను, పేపర్లో కూడా చూశాం, కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన.
ఆయనకి సన్మానం చేయాలి మనందరం కలిసి. ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు. నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం, కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా, బ్రహ్మాండంగా వేశాడు. ఆయనకి ఇవ్వాలి, బిరుదు ఇవ్వాలి. ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి, సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే. ఇంకా ఆయన మార్చలా, ఎప్పుడు మారుస్తాడో నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన. మొత్తం 2 జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు. ఆ విషయం చాలాసార్లు చెప్పాం. పాపం ఈ సాయిబాబు, నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు, మాట్లాడారు. ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు. మాట్లాడితే ఇద్దరిపైన లిక్కర్ కేసు పెట్టేశారు. కర్ణాటక నుంచి ఏదో తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చినట్టు. ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి, కడాన 80 పీడీ యాక్ట్ పెట్టి 83 రోజులు జైల్లో పెట్టేశారు. ఏం తమ్ముళ్ళు, గొప్పోడే కదా ఇతను. ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి కదా మనం. అంటే ఇసుక దందా చేస్తా ఉంటే, ఇసుక దందా చేశారని చెప్పితే కాదు, వినకపోతే పోరాడితే కడాని ఈ పోలీసులు కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టి 83 రోజులు పెడితే కడాన కోర్టు కరుణించి బెయిల్ ఇచ్చింది. కానీ లేకపోతే శాశ్వతంగా జైల్లో పెట్టేయాలనుకున్నారు పాపం అతన్ని. అదే మరిగా నాగేందర్ని కూడా లిక్కర్ కేసు పెట్టారు. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కడాన 1-2 రోజులు జైలు పోయాడు అనుకుంటాను. 4 రోజులు 3 రోజులు ఉన్నాడు. కడాన బెయిల్ వచ్చింది. బెయిల్ రాకపోతే ఆ కోర్టులో కానీ రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ పట్టుదల నేను చూశాను. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది అది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా మీరు? ఒక రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెబుతున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెరేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది? మొత్తం అక్వా కానీ హార్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేర్పిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం. అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి
ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. అదే ఈ 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. మేరీ మాత దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను, చర్చి కూడా వెళ్ళాను. అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను 2 యజ్ఞాలు చేశాను. ఒకటి సుదర్శన నారసింహ యోగం, 2 చండీ యాగం చేశాను. నా కోసరం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను. మానవ ప్రయత్నం చేస్తాం, పోరాడతాం, దేవుడు కూడా సహకరించాలి, ఆశీర్వదించాలి. అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సుల ద్వారా 45 ఏళ్ళుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని, మళ్ళా ఎవడన్నా 10 సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? ఇంకా ఇక్కడ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 28 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిని. దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను. మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు కానీ, రాష్ట్రానికి కానీ, తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది, ఆవేదన కలుగుతుంది. ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు. నా కోసరం కాదు, జరిగే సంఘటనలు చూసిన తర్వాత 1-2 కాదు, ఒక్క ఛాన్స్ పాపం ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అందరూ కూడా మా తమ్ముడు గోవిందా గోవింద అంటున్నాడు. కడాన నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా. అందరం కాదు, మన చేతుల్లోనే ఉంది. మన రాత తిరగ రాసే శక్తి మన చేతుల్లో ఉంది. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, ఒక రైతుని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక మహిళని, ఒక నిరుద్యోగిని, మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు? చెప్పమని వాళ్ళని అడుగుతున్నా. అందరూ ఒకరు కాదు, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక విధానం వల్ల, ప్రభుత్వ విధానం వల్ల సంపద సృష్టించబడాలి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మొన్న తుఫాన్ వచ్చింది, 2 రోజులు తిరిగాను. తుఫాన్ని మనం నివారించలేం, కానీ తుఫాను బాధను తగ్గించగలుగుతాం. ఉదుగు తుఫాన్ వచ్చింది, అందరికంటే ముందు నేనే వెళ్ళా. విశాఖపట్నంలో 10 రోజులున్నా అందరికీ సహాయం చేసిన తర్వాత, తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత, ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా. ఆ రోజు ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఉంది, కాలువల తొవల, మురికి కాలువల్లో మట్టి తీలా, నీళ్ళు వచ్చాయి, కాలువలు పొలాలన్నీ కలిసిపోయి 4 రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు. హెలికాప్టర్లో తిరిగితే కనపడుతుంది తమ్ముళ్ళు. నేను 2 రోజులు ఊరూరికి తిరిగాను, మీ బాధను అర్థం చేసుకున్నాను.
కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక వ్యవస్థ కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయా లేదా? పారగొట్టాడా లేదా? వాళ్ళు పోకపోయినా తరివేశాడు. అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరినీ తరివేశాడు. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను. విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్, ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటాం లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం. మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం. వీళ్ళు పోతా ఉంటే ఇది ఏదో చూడాలి, ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట. ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇస్తానయా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా? ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు. మీ భూమి మీద అవునా కాదా దినాము చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22A ఉంది అంటే ఏంటి? ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు. ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా. లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షల ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు. ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చారు. నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది. ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే 94లో అతను కొన్నాడు, కొని కట్టుకున్నాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను, ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను, అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను, ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు 22A కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, సెటిల్మెంట్ చేశారు. గొంతు మీద కత్తి పెడతారు, ఇస్తావా సస్తావా. అదే జరిగింది. ఇప్పుడు మీరు చూశారు, ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో, రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు. సాయిబాబును చూస్తే ఆయన వినలేదు కాబట్టి పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్, అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎప్పుడో వస్తే 2 ఏళ్లకో 3 ఏళ్లకో బెయిల్ వస్తుంది. అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు. ఇప్పుడు పేపర్లో వచ్చినాయి ఇవన్నీ. బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను ఎవరు అడగలేదు, నా ఇల్లు నాదే, నా కళ్యాణ మండపం నాదే, నాకేం సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్, మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, ఐడియా ఉందా? శంకర్ ప్యాలెస్, శంకర్ విలాస్, మా చెల్లెమ్మ అంటా ఉంది, శంకర్ విలాస్,
శంకర విలాస్ని పాప ఆ తల్లి చెప్పిన రంగనాయకమ్మ, ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయింది, ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది. అదే ఆ మహాతల్లికి శాపంగా మారింది. నెక్స్ట్ డే ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినారుగా కోర్టు తీసుకుపోతే 41A నోటీస్ ఇమ్మని చెప్పారు. ఆ రోజు మేము కూడా సహకరించాం. అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు. ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్ జరగనీయకుండా చేయడానికి ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకత ఉంటారో లేకుంటే కావాలని అందరిని ఎగబెట్టి ఆవిడ మీదకి దాడికి పంపించారు. దాడికి పంపిస్తే ఇంకా విధి లేని పరిస్థితిలో ఆ శంకర్ విలాస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ మహాతల్లి. పక్కనే చిన్న వ్యాపారం చేసుకుందామని జీవనోపాధి కోసం పక్కకి వెళ్ళింది. అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నారు. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు అన్నారు ఇవ్వకూడదని చెప్పి అందరూ చెప్పి ఇవ్వకుండా చేసేసారు. అంటే సొంత వ్యాపారం పోయింది, వ్యాపారం చేసే అవకాశం లేదు. కడుపు కోసం గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, రేపు మన గతి ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా. మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏం కర్మ అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా మీరు? లేకపోతే నాకు అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తి పైన రౌడీలు వచ్చి పడిపోతారా మీరు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 1-2 కాదు, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు. ఆయన విశ్వాసం మీరందరూ నమ్మతారని. ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, మాటకు విలువ ఉంటుంది. మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా, పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా, ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటే వేయద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడేమంటున్నాడు? మద్యపాన నిషేధం దేవుడి కరుగు కానీ అన్ని నాసిరకం బ్రాండ్లు. మీ జీవితాలతో ఆడుకున్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని మంది చంపేశాడు. ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు. దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు, అన్ని స్పెషల్ బ్రాండ్లు. అవునా కాదా? భూములు ఉన్నాయి. అలాంటి బ్రాండ్లు తెచ్చాడు. ఇప్పుడేం చేశాడు? 25 ఏళ్ళు లిక్కర పైన అప్పు తెచ్చాడు. తెచ్చాడా లేదా? అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజు తాకపోతే మీ ఏమో గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు తాకపోతే, మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఏం చేసే పని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు. కానీ చాలా బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఎంత ఇదంటే మనం అందరూ ఆయనకు బానిసలం. ఎవ్వరు ఎక్కడా మాట్లాడకూడదు, ఆయన చెప్పిందే వేదం. మీరు చూడండి, మొన్న ఆయనకి బర్త్డే జరిగింది, నేను కూడా ఒక ట్వీట్ పెట్టాను లేదా? నేను కూడా అభినందన తెలియజేశా. నా పోరాటం వ్యక్తులపైన కాదు, సమస్యలపైన నా పోరాటం. అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తులపైన నా జీవితంలో ఎప్పుడూ పోరాటం చేయలేదు. కానీ సమస్యలపైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు. అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు. ఏమి పెద్ద పుట్టావు, ఓకే,
పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలనా? ఓకే, నువ్వు పండగ చేసుకో, మీ ఇంట్లో బాధ లేదు. నీకోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఫుల్ పేజీ. ఎవరు? అది కూడా మీ డబ్బులే. ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం 100 కోట్ల రూపాయలు పటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది. ఇది నీతి. ఒప్పుకుంటారు కదా మీరు? ఒప్పుకోరా? అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు, టీవీనే లేదు, ఇల్లే లేదు, డబ్బులే లేవు, నేను నిరుపేదని. ఇది ఆయన చెప్పే డైలాగులన్నీ మీరు విన్నారు కదా. పెత్తందారులకి పేదలకి పోరాటం. నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా. వాస్తవం, నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు, అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో? విలువలు లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే, బయట వస్తే మా మీద ఒక కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు. కేసులు పెడతారని మీరు బయట రాకపోతే, నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా? మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా? ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా జీవితంలో మళ్ళా పదవి ముఖ్యం కాదు. ఇటీవల కాలంలో మీరు చూశారు, ప్రపంచం మొత్తం 70-80 దేశాల్లో బ్రహ్మాండంగా స్పందించారంటే ఇది నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ప్రపంచంలో ఉండాలనేది ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశా. ఈరోజు మీరు హైదరాబాద్ పోయి చూడండి. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఆ రోజు నేను ఏదైతే ఆశించానో అవన్నీ జరిగాయి. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారు, మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారని చెప్పాను. నా మీద నమ్మకం ఉండి చదివించిన వారంతా ప్రపంచం మొత్తం వెళ్ళారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేశారు, తిరిగి మీకు డబ్బులు పంపిస్తున్నారు. మీరు కూడా గర్వపడే విధంగా చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించేది ఎవరంటే ఇండియన్స్, భారతదేశం వాళ్ళు. అందులో వాళ్ళకంటే ముందుండేది తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. 25 ఏళ్లకు మనం ఫౌండేషన్ వేశాను. ఇప్పుడు నేను కోరుకునేది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 5 కోట్ల మంది తెలంగాణ, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు. ఆ రోజు నేను చూపించిన దారి ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారో దానికి గర్వపడుతున్నా. ఇక్కడేమైంది? అమరావతి మొత్తం పోయిందా లేదా? ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా 3 నెలలు ఇంటికి పోతాడు. ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట.
నిన్న కూడా కోర్టులో చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఒకటి కాదు, ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది వెనుకబడిన వర్గాలు వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు వస్తున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీ కానీ అందరం కలవాల్సిన అవసరం ఉంది. ఎస్టీలు కానీ కలవాల్సిన అవసరం ఉంది. కలవడం కాదు, మళ్ళీ మనం అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. 45 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో. అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు అవన్నీ. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించాను, బాధ్యతగా ప్రవర్తించాను. మళ్ళీ నా వల్ల మీకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను, నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది, రేపు జరిగే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆలోచించుకోవాలి. దానికంటే ముందు ముఖ్యంగా పేద ప్రజానీకం ఆలోచించాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆలోచించుకొని ముక్త కంఠంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందరి వాడిని కానీ నేను ఏ ఒక్కరి వాడిని కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. రెండోది, తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం కాదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. సాధ్యం అవుతుంది, ఇప్పటికే చేసి చూపించాం. అందుకే నేను ఒకటే అంటున్నాను, నాకు ఒక స్పష్టత ఉంది, ఒక విజన్ ఉంది, జీవితంలో ఒక ధ్యేయం ఉంది, ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం నన్ను ఆశీర్వదించిన మీరు బాగుండాలని ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేను ఉంటా. 45 సంవత్సరాల అనుభవం. అదే సమయంలో మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, కష్టపడతా. ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ 100 రోజులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంటింట్లో ఆలోచన జరగాలి, ఆడబిడ్డలు ఆలోచించాలి, యువత నిరుద్యోగులు ఆలోచించాలి, చదువుకునే పిల్లలు ఆలోచించాలి, రైతులు, రైతు కూలీలు ఆలోచించాలి, కౌలు రైతు ఆలోచించాలి, భవన నిర్మాణ కార్మికులు ఆలోచించాలి. అందరూ ఆలోచించండి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ 6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి?
కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? ఇప్పుడు ఉదాహరణ మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు, ఎమ్మెల్యే పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది. ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు, పిలిపించి ఏం చేశారు మీరు? అతన్ని ఎమ్మెల్యే చేసావు, బాగానే ఉంది. చేసిన తర్వాత ఏం చేశావు? దొంగ వ్యాపారం చేయమన్నావు. ఏది? ఇసుక వ్యాపారం. అది ఎవరు చేపించారు? ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటాడు ఏమని? వీడు వ్యాపారం చేసుకున్నాడు, చెడ్డ పేరు వచ్చింది, ఈయన మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు. న్యాయమా ఇది? న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. శంకర్రావును మారిస్తే పరిస్థితులు మారు. మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నా మిమ్మల్ని. ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా, రాబోయే 5 ఏళ్ళు ఏం చేయబోతాను నిర్దిష్టంగా చెప్తా, మీలో చైతన్యం తీసుకొస్తా. నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకొని మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మొన్నటి వరకు భయపడ్డారు, ఇప్పుడు ఎవ్వరు భయపడడంలా, క్లియర్గా చెప్పేస్తున్నారు. ఎవ్వరు కూడా నేను చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం, దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి, ఇది మంచిది కాదు. ఇంతమంది బాధ పెట్టి ఈ ఒక్కడేం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రజా చైతన్యం తేవడం నా బాధ్యత. మీరు ఎంపిక చేసుకున్న ఒక నాయకుడిగా మీలో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కాదని నిరూపించడం కోసం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ, మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను. ఇక్కడుండే వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి, ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరిని రమ్మనండి. ఇది మనం చేసే పని మన కోసరం కాదు, ఇది మహాయజ్ఞం. ఇది 5 కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం ఇది. ఇందులో అందరూ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుందాం, మనం కూడా సహకరించాలి. ఈయన వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీ రుణం తీర్చుకుంటా, అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అదే సమయంలో పార్టీ గెలిపే ధ్యేయంగా, పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ధ్యేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.